వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను జానకి. నేరం చేస్తే తప్పించుకోవచ్చు అన్న ధీమా ఒకప్పుడు, బట్ నేరం చేస్తే పోలీసులు కాల్చి చంపేస్తారనే భయం ఇప్పుడు కనిపిస్తోంది. కోర్టు మెట్లెక్కకముందే, న్యాయమూర్తి తీర్పు ఇవ్వకముందే ప్రకృతి సిద్ధమైన తీర్పో లేక పోలీసు తూటా వేగమో నేరగాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష వెంటనే అమలవుతోంది. గత 2 ఏళ్లుగా 2025 నుంచి నేటి వరకు వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే నేరగాళ్ల గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. అసలు ఈ 2 ఏళ్లలో జరిగిన ఆ వణుకు పుట్టించే కథలేంటి? చట్టం కంటే ముందే కాలమిస్తున్న తీర్పులేంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. 2 ఏళ్లు, 4 ప్రధాన ఘటనలు. నేరం చేసిన గంటల్లోనే నిందితులు ప్రాణాలు గాల్లో కలిశాయి. తుని నుంచి నిన్నటి అనంతపురం కాల్పుల వరకు సీన్ ఏదైనా రిజల్ట్ మాత్రం ఒకటే, అది చావు లేదా చావు అంచు వరకు వెళ్ళటం. ఇందులో సర్వేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ మిగిలిన ముగ్గురి కథ కంచికి చేరింది. ముందుగా తుని ఘటనను నెమరు వేసుకుందాం. ఒళ్ళు గగురు పొడిచే నిజంగా అనిపిస్తుంది. ఓ పసి చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు ఒక కిరాతకుడు. కానీ ప్రకృతి ఆ పాపాన్ని భరించలేదు. ఒక వ్యక్తి కంటపట్టంతో వాడి పాపం పండి లోకానికి తెలిసింది. జనం చెతకొట్టారు, పోలీసులు అరెస్టు చేశారు. కానీ న్యాయస్థానం శిక్ష ఖరారు చెయ్యకముందే ప్రకృతి తన తీర్పును అమలు చేసింది. నిందితుడిని పోలీసులు తీసుకెళ్తూ ఉండగా బహిర్భూమి కోసం ఆగిన చోట కాసేపటికే చెరువులో శవమైదేలాడు. అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు, కానీ చేసిన పాపానికి మాత్రం 2 రోజుల్లోనే అంతిమ తీర్పు వచ్చేసింది. ఇక నిజామాబాద్ కథ మరీ భయంకరం. పాత నేరస్తుడు రియాజ్ను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపైనే వాడు తిరగబట్టాడు. కన్ను మిన్ను కానక ఒక కానిస్టేబుల్ కత్తితో పొడిచి చంపేశాడు. కాకిలనే చంపేస్తే తప్పించుకుపోతానని అనుకున్నాడు ఆ మూర్ఖుడు. కానీ ఆ రక్తం మరకలు ఆరక ముందే పోలీసులు వేట మొదలు పెట్టారు. నిజామాబాద్ శివార్లలో దాక్కున్న రియాజ్ను చుట్టుముట్టగా మళ్లీ దాడికి దిగబడ్డాడు. ఆ క్షణంలో పోలీసుల తుపాకులు గర్జించాయి. రియాజ్ చావు ఖాయమైంది. యూనిఫామ్ మీద చేయి వేస్తే యముడి దగ్గరకు వెళ్లాల్సిందేనని ఆ ఘటన నిరూపించింది. ఈ ఏడాది అన్నమయ్య జిల్లాలో జరిగిన దారుణం సభ్య సమాజాన్ని తలదించుకునేలానే చేసింది. 7 ఏళ్ల చిన్నారుని ఇంటి పక్కనే ఉండే కులవర్ధన్ అనే మృగం అత్యంత క్రూరంగా అంతం చేసింది. ఆ చిన్నారి ప్రాణం పోయిన తీరు చూసి జనం ఆగ్రహంతో ఊగిపోయారు. వాణ్ణి ఉరి తీయాల్సిందే అని ఊరు వాడ నినదించాయి. బట్ చట్టం తన పని మొదలు పెట్టకముందే ఆ నిందితుడి ఊహించని విధంగా చెరువులో శవమై కనిపించాడు. అది జనాల ఆగ్రహానికి భయపడి చేసుకున్న ఆత్మహత్య లేక పోలీసుల భయమా? కారణం ఏదైనా కావచ్చు, చేసిన పాపానికి శిక్ష మాత్రం గంటల వ్యవధిలోనే దొరికింది. ఇక తాజా ఉదంతం అనంతపురం. ఇక్కడ కథ కాస్త డిఫరెంట్గా ఉన్నా తీర్పు మాత్రం తక్షణం వెలువడింది. తన సొంత బావమరిదైన చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితుడు సర్వేష్ కుమార్ పై పోలీసులు తూటాలు దూసుకెళ్లారు. హత్య జరిగిన కోన ఉప్పలపాడు ఘాట్ రోడ్డు వద్దకు నిందితుడిని తీసుకెళ్లినప్పుడు వాడు మళ్లీ తన వికృత రూపాన్ని చూపించాడు. అక్కడ పడి ఉన్న బీరు బాటలను పగలగొట్టి సిఐ రామసుబ్బయ్యపై దాడికి తెగబడ్డాడు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి హెచ్చరించినా వాడు తగ్గలేదు. చివరికి సిఐ తన సర్వీస్ రివాల్వర్తో వాడి మోకాళ్లపై కాల్పులు జరిపారు. వాడు ప్రాణాలతో బయటపడి ఉండొచ్చు, బట్ వాడికి పడిన ఆ గాయం జీవితాంతం వాడి పాపాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది కదా. మొత్తానికి తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది అనేది పాత మాట, తప్పు చేస్తే చావు వెంటే ఉంటుంది అనేది నేటి మాట. ఒకప్పుడు నేరం చేసి కోర్టులో ఏళ్ల తరబడి పోరాడొచ్చని, బెయిలు మీద బయటకు రావచ్చని నేరగాళ్లు ధీమాగా ఉండేవారు. బట్ ఈ వరుస సంఘటనలు వారికి ఒక గట్టి హెచ్చరిక. 2025-26 కాలంలో వ్యవస్థ వేగం పెరిగింది. పాపం పండిన మరుక్షణమే శిక్ష అమలు జరుగుతోంది. కాబట్టి తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే శిక్ష కోర్టు నుంచి వచ్చేలోపే కాలం తన తీర్పునిచ్చేస్తోంది. బీ కేర్ఫుల్.